హాయ్ అండి. చేపల పులుసు పెడుతున్నామండి. నూనె వేసి నూనె బాగా కాగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక వేగాక ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్క వేసుకునండి ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత అవి వేసుకోవాలి. వేగుతాయి ఇలాగా ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ వేసుకుని శుభ్రంగా ముక్కలకు పట్టించాలండి. పట్టించి 10 నిమిషాలు అట్టు పెట్టాలి. అట్టు పెట్టిన తర్వాత చింతపండు తగినంత చింతపండు తీసుకోవాలండి. మన చేప ముక్కల పులుపును బట్టి తీసుకోవాలి. శుభ్రంగా పట్టించేసి అట్టు పెట్టాలండి. ఉల్లిపాయ పేస్ట్ ద్వారగా వేగనివ్వాలి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. శన ఉందండి చేపలకే. శన విడిగాని వేసుకోవచ్చు, పులుసులో కూడా వేసేసుకోవచ్చు అండి. శన వేపుకోవచ్చు అండి. పులుసులో వేసుకుంటే బాగుంటుందండి. పులుసులో వేసేసేయండి శన. ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ముక్కలు వేసుకుని కొద్దిగా కలుపుకొని మన చింతపండు పులుపు వేసేసుకోవాలండి. తగినంత మన పులుపుని బట్టి వేసుకోవాలి, చేప ముక్కలను బట్టి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత సగం మరిగిన తర్వాత ఈ శన వేసేసుకోవాలండి. చేప శన అండి ఇది. వేసేసుకుని కొత్తిమీర వేసేసుకునండి ఒక 5 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ కట్టేసుకోవటం అంతే అండి. బాగుంటుందండి. పులుసులో పులుపు పెట్టి బిగిసిపోతుందండి. మామూలుగా విడిగానే వండుకోవచ్చండి. పులుసులో వేసేవండి బాగుంటుంది అనేసి. పులుపు అది పెట్టి చాలా బాగుంటుందండి శన. ఇంకా బాగా దగ్గర పడే వరకు మరగనిచ్చి అంతే అండి. స్టవ్ కట్టేసుకోవటమే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.